మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, సమృద్ధిని బట్టి దేవుణ్ణి స్తుతింపవలసిన వారమై ఉన్నాం. ఒక వాక్యాన్ని చదువుకొని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. గడిచిన కాలమంతా మీరు ఎక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి అవసరతను తీర్చండి, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారు. ఫరో వారిని వెట్టి చాకిరీ చేయించేవాడు, బరువులు మోయించేవాడు. ఆ పని ఈ పని అని కాకుండా బానిసల్లాగా వీరిని వాడుకుంటూ ప్రతి పని వీరితో చేయించేవాడు. ఫరో దేవుని బిడ్డలను ఎంతగానో బాధించేవాడు. ఇలాగా ఫరో చేతి కింద నలిగిపోతూ బ్రతకలేక, ఇటు చావలేక ప్రతిరోజు భారముతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇక భారాన్ని భరించలేక, ఆ బానిసత్వంలో బ్రతకలేక దేవునికి మొరపెట్టుకున్నారు, నిట్టూర్పులు విడిచారు. దేవుడు ఆ నిట్టూర్పులను, మొరలు విన్నాడు. వారి మొరను విన్న దేవుడు ఫరో చేతి కింద బానిసలుగా నలిగిపోతున్న తన ప్రజలైన వారిని విడిపించటానికి పరమనున్న దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను స్వతంత్రులుగా చేయటానికి ఐగుప్తు క్రింద, దాస్యము క్రింద ఉన్న మనలను విడిపించి, శత్రువుల చేతుల నుండి మనలను విడిపించి నడిపించటం కోసమే దేవుడు మన కొరకు దిగి వచ్చి మరి మనలను సంతోషపరిచారు. హల్లెలూయా. ఐగుప్తు అంటే పాపము. ఎంతోమంది పాపానికి బానిసలు అయిపోయిన వారిని విడిపించి వారిని కనానుకు నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మనుషుల నుండి పాపం మాత్రం పోవటం లేదు. సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, కానీ అనేకులలో పాపం నుండి విముక్తి పొందాలన్న కోరిక మాత్రం కలగటం లేదు. అనేకుల హృదయాలలో ఇహలోకాన్ని ఆనందించాలన్న కోరికే ఉంటుంది, కానీ పాపం నుంచి విడుదల పొందుకోవాలన్న కోరిక ఉండటం లేదు. సంవత్సరాలు పెరుగుతున్నాయంటే మరి మన భౌతిక ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది అని అర్థం. భౌతిక ఆయుష్ తగ్గుతుందంటే మన ఆత్మీయ వయస్సు పెరుగుతుంది అని అర్థము. ఆయుష్ పెరుగుతున్నప్పటికీ అనేకులు పాపానికి దాసులుగానే ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా మనలను పాపం నుండి విడిపించటం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. గమనించండి, ఆయన దిగి వచ్చాడు అని అక్కడ రాయబడి ఉంది. రెండవదిగా మరి శత్రువుల చేతిలో నలిగిపోతున్న మన జీవితాలను ప్రశాంతత ఇవ్వటానికే ఆయన దిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ త్రాగుడు బలహీనత ఉన్నవారు ఆ త్రాగుడికే బానిసలు అన్నమాట. వ్యభిచారం చేసేవారు వ్యభిచారానికి బానిసలు, అబద్ధాలు చెప్పేవారు అబద్ధానికి బానిసలు, మోసం చేసేవారు మోసానికి బానిసలు, అక్రమాలు చేసేవారు అక్రమానికి బానిసలు, దొంగతనం చేసేవారు ఆ దొంగతనానికి బానిసలు, అలాగే మద్యం తాగేవారు ఆ మద్యానికి బానిసలు,
అలాగే వడ్డీ వ్యాపారం చేసేవారు డబ్బుకు బానిసలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన పాపం అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించటానికే ప్రభువు వారు దిగి వచ్చారు. ఒకసారి ఆలోచించండి, మరి ఏ బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలని మనం కోరుకుంటున్నామో, మరి రోజులు మారుతున్నప్పటికీ ఆ బానిసత్వం నుండి విడుదల పొందాలన్న ఆశ లేకపోతే మరి ఆయన కూడా మనలను విడిపించలేడు. కాబట్టి మరి ఎప్పటికైనా వాటిని విడిచిపెట్టుకుందాం. మరి దేవుడిచ్చే విడుదలను, ఆనందాన్ని, రక్షణను అందుకుందాం. అంత మాత్రమే కాదు, మరి చూడగలిగితే ఫరో ఒక శత్రువు కింద నలిగిపోతూ ఉన్న మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి దేవుడు దిగి వచ్చాడు. అలాగే శత్రువైన సాతాను బంధకాల నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆ శత్రువైన అపవాది చేతి కింద నలిగిపోతూ సంతోషం లేక, సమాధానం లేక ఎంతోమంది కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు. కానీ ఇవన్నీ జరగకపోగా వాగ్దానానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తూ ఉంటే అది ఏమాత్రం కూడా మనకు క్షేమము కాదు. మనము మరి ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా మరి ప్రయాణం చేస్తూ శత్రువు కింద నలిగిపోతూ ఉండొచ్చు. అయితే శత్రువు చేతి నుండి విడిపించి ఆ వాగ్దానాలను నెరవేర్చడానికే మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆయన దిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువు మనలను ఎన్నో రకాలుగా బాధిస్తున్నాడు కదా. రోగాల చేత, వ్యాధుల చేత, అవమానాల చేత, నిందల చేత, అప్పుల చేత, గొడవల చేత, ఇక ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రీతులుగా అపవాది మనలను మరి వాడి చేతి కింద నలిపేస్తూనే ఉన్నాడు. అవునా? అయితే ఈ సమయంలో మరి అపవాది చేతి నుంచి విడిపించడానికే ప్రభువు వారు దిగి వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం బానిసత్వంలో నుండి మరి శత్రువు చేతి నుండి మనం విడిపించబడాలి అంటే ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లు నిట్టూర్పులు విడిచినట్టు మనం కూడా మొరపెట్టినప్పుడు, నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు మనలను తప్పకుండా విడిపిస్తాడు. అయితే మనము ప్రతిరోజు మొరపెట్టి నిట్టూర్పులు విడవాలి. ఇంతకాలం పాపానికి బానిసలై నెమ్మది లేక, మరి సమాధానం లేక, రోగాలు పాలై, అవమానాలు పాలై, కన్నీళ్లు విడిచింది చాలు. ఎప్పుడైతే మనం మొదట పాపం నుంచి విడుదల పొందుకుంటామో ఇక శత్రువు చేతిలో నుండి ఆయన మనలను తప్పకుండా విడిపిస్తాడు. ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లు ప్రతిరోజు మొరపెట్టుకుందాం, విడుదల పొందుదాం, మరి సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిద్దాం, మరి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలును విడిపించడానికి మీరు దిగి వచ్చారో, ఈ లోక మానవాళి పాపాన్ని నుంచి విడిపించి రక్షించటానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా మధ్యలోనికి పంపించారు. ఆ రీతిగా మాకు మీరు అందించిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మాటలను మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి, దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. ఆ రీతిగా ప్రభువా విడుదల పొందుకొని సంతోషముతో, సమాధానంతో ప్రతి ఒక్కరిని ఉంచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.